చేసిన ప్రమాణం ఒకసారి చదువుతారా? ప్రాణాలు తీసే మందులు నేను ఎవరికి ఇవ్వను, ఎవరిని ఇవ్వమని అడగను. మరి రిషి విషయంలో ఒక డాక్టర్ గా నా పేషెంట్ ని పెయిన్ నుంచి రిలీజ్ చేయడం నా కర్తవ్యం. ఓ చంపేయమైనా పెయిన్ రిలీఫ్ అంటే? వ్యాధి ఆ స్టేజ్ లో ఉంది. మీరు ప్రేమించిన అబ్బాయిని మీ చేతులారా చంపేయటం తప్పనిపించరా? అతను చూపించిన మానవత్వం ముందు ఇవన్నీ చాలా చిన్న విషయాలు సార్. నేను రిషిని నమ్మాను, రిషి కోర్టుని నమ్మాడు, కోర్టు సమాజాన్ని నమ్మింది. సార్, సొసైటీని డిసైడ్ చేయమని మీరు జ్యూరీని అపాయింట్ చేశారు. నేను చూపిస్తాను యువరానర్ సొసైటీని. రండి, మీ కోర్టులో బయటే ఉంది. వందల మంది స్టూడెంట్స్, యాక్టివిస్ట్, మీడియా వాళ్ళు ఒక్కసారైనా రిషిని చూద్దామని, మాట బందామని వెయిట్ చేస్తున్నారు సార్. అందరూ ఎదురు చూస్తున్నారు సార్. మీరు రిషికి ఇచ్చే పర్మిషన్ కోసం సొసైటీ ఎదురు చూస్తోంది సార్. రిషి విజయంలో భాగస్వాములు కావాలని. ప్లీజ్ యువరానర్, రిషిని చంపేస్తున్నాం అనుకోవద్దు. రిషి లాంటి ఇమ్మోటల్స్ కి చావు పుట్టుకనేది చిన్న సంఘటన మాత్రమే. ప్లీజ్ సార్, చరిత్ర ఎదురు చూస్తోంది సార్ మీరిచ్చే తీర్పు కోసం. ప్లీజ్ సార్. ఆ క్షణం పూజలో నేను కోరుకున్న మెచ్యూరిటీ కనిపించింది. ఇప్పుడు ధైర్యం కలిగింది. ప్రపంచాన్ని ఆమె ఒంటరిగా ఎదుర్కోలేదని. పూజ, ఇవాళ నిన్ను కోర్టులో చూస్తుంటే నాకు బతకాలనిపించింది. నీతో కలిసి బతకాలనిపించింది. నిజంగా? అవును. If you get a chance, will you live with me forever? Yeah. నేను ఏది అడిగినా చేస్తావా? చేస్తాను. Rishi, make me a mother. What? Please, Rishi, make me a mother. No. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఎప్పటికీ నాతోనే ఉండాలి, నాలోనే ఉండాలి. నువ్వు పోయాక కూడా నీ ప్రేమ నాకు కావాలి. నీ బిడ్డకు తల్లినయ్యే ఛాన్స్ ఇవ్వు. సింగిల్ మదర్గా బతకడం ఎంత కష్టమో తెలుసా? Are you with me or not? Are you with me or not? Pooja, you won't enjoy sex with me. Don't strain your brain. Just love me. ఎక్కడ? ఈ పూలన్నీ ఎందుకు? తెలీదు, మూడ్ కోసం అనుకుంటాను. వయసులో ఉన్న వర్జిన్స్ కి బెడ్రూమ్ లో మూడు రాకపోతే మల్లె పూలైనా ముళ్ళ జమ్ముడైనా మూడు తెప్పించలేదు. పూజ, ప్లీజ్ ఈ ఒక్క రాత్రి కొంచెంగా గుచ్చుకుంటే పూజ. ప్లీజ్. నీకేగా గుచ్చుకునేది. ఓకే. హే, బ్యాలెన్స్ అమౌంట్. థ్యాంక్స్. స్టోరీకి మాత్రం ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఏంటి అప్పుడే మొదలు పెట్టేశారా? 2 weeks అయింది. చూడలేదా? డైలీ? నో. ఓకే. అండ్ చిన్న సర్ప్రైజ్, బోనస్. థ్యాంక్స్. నా కొడుకు బర్త్డే గిఫ్ట్ ఇవ్వమని చెప్తా. కొడుకేంటి? నథింగ్, ఫర్గెట్ ఇట్. ఓకే. బై ద వే, సాయంత్రం పార్టీ ఉంది, ఖచ్చితంగా రండి. పార్టీ? ఎనీథింగ్ స్పెషల్? ఎప్పుడో ఫ్రెండ్స్ మందు పార్టీ అడిగారు,
అప్పుడు ఇవ్వలేదు, అందుకే ఇవ్వలేస్తున్నా. Don't goodbye, never say goodbye. Oh my friend, it's hard to die. Zindagi ఎగిపోతున్నా జ్ఞాపకాలే వీడిపోయినా ఎన్నడూ వీడదు చెప్పిన దూరమే కానిది ఈ బంధం మన్ను పులకరిస్తుందని నిర్భయంగా చెప్పని విమంతే మీదని కాదు తీరాకియో నీ కారిదో amiga never say goodbye my dear friend థ్యాంక్ యూ పూజ. నేను పడిపోను, నిలబడతాను. అది స్ట్రైట్ గా వీడు వీడు అది వాడు అందరూ నాటకాలు ఆడుతున్నారా, నేను ఇలా ఆడలేనురా. ఇలా ఏడిపోతున్నాడు నుంచి ఆపరా మనమైన వాల్సిందే కానీ రైలు కూర్చొని చూడరా పదరా పద రాయి కూడా ఏడుస్తుందా? ఇవాళ ఫస్ట్ టైం వేయించాను, ఇవాళ ఫస్ట్ టైం మందు కొట్టాను. ఫస్ట్ టైం మందు కొట్టాను కాబట్టి చిన్న రీసెర్చ్ చేశాను. మందు కొడితే హార్ట్కి మంచిదే, సో నో ప్రాబ్లమ్ ఫర్ రిలేషన్ కాకింగ్ దేర్. గాడ్ ఐ లవ్ దట్ కిడ్. కానీ మంది ట్యూమర్కి అంత మంచిది కాదు. యు నో వాట్, ఐ డోంట్ కేర్. ఇవాళ నేను దీనికంటే ఇది ఎక్కువ వాడదాం అనుకున్నాను, అందుకే తాగా. తాగినోడు వాగాలి కదా, అది కూడా ఫస్ట్ టైం. చచ్చిపోయిన తర్వాత నా గురించి మీరు అందరూ ఏం ఫీల్ అవుతారో ఇప్పుడే చెప్పేశారు. హ్యాపీగా ఉంది, కానీ బాధగా కూడా ఉంది. మీ అందరిని వదిలేసి వెళ్ళిపోతున్నందుకు. మందు కొడితే ఫీలింగ్స్ బయటకు వస్తాయి ముందే తెలుసుంటే ఎప్పుడో కొట్టేసాము. ఆవిడ బిన్ నాకు లాంగ్ బ్యాక్. ఇప్పుడు చెప్తా. బ్రోష్ యూజ్ మ్యాన్, కానీ డూ ఆల్ ఫేవర్ రా, గిటార్ మానే. ఇవాళ కూడా వాయించేస్తావు కదరా. విద్య, కిరణ్, కిరణ్ ఎంత గాయసీ వాడిని పెళ్లి చేసుకో, వాడు ఒక్కడే నేను భరించుకుంటాడు. కిరణ్, నితిన్ బాగా చూసుకో. ఝాన్సీ, కార్తీక్ లైఫ్ నీ చేతుల్లో ఉంది,
డోంట్ గివ్ అప్. ఫైట్ స్ట్రాంగ్ టిల్ ది ఎండ్. మావయ్య, సారీ, మీకు బడి నుంచి చేసకపోతున్నా. I know you'll understand me. Dean sir, you're a great guy. కానీ స్పీచెస్ కట్ షార్ట్ చేయండి సార్. యూట్యూబ్ అంతా అలాంటి భరించలేకపోతుంది. ఇట్స్ క్రాషింగ్. వెంకట్, నా లైఫ్ మొత్తం నా కళ్ళతో చూసిన వాడు నేను ఒక్కడే. చాలా సీరియస్ చెప్పాను. పూజ కూడా తెలియదు. సో అండ్ సినిమా తీసేటప్పుడు జాగ్రత్త. ఐ ట్రస్ట్ యూ. Thank God I'm not dying a virgin. Whew. I've achieved and then I'm dying. Actually, why God? Let me thank you, Buddha. నువ్వు ఎన్నిసార్లు తిట్టుకున్నా వీటికి ఫీలింగ్స్ లేవు. ఫీలింగ్స్ నా బయటకు చెప్పడం నువ్వు డిసైడ్ అయిపోయినా. ఇద్దరు మనుషులు ప్రేమించుకుంటున్నారని మాటలతో చెప్పాలా? లవర్స్ మధ్య మాటలు అక్కర్లేదు అనుకున్నాను. కానీ వాళ్ళు నాకు అనిపిస్తుంది నువ్వు ఇచ్చినంత ప్రేమ నేను నీకు ఇవ్వలేదని. అందుకే ఒక మాట చెప్పాను, పూజ, ఐ లవ్ యూ. పూజ, యూ మేడ్ మై లైఫ్ కంప్లీట్. నా లైఫ్కి స్టార్ట్ లేనట్టే ఎండ్ కూడా ఉండదు అనుకున్నాను. బట్ యూ గేవ్ మీ అ గ్రేట్ క్లైమాక్స్. బాబా కొడితే చంటి అని, పాప కొడితే పిచ్చి అని పిలువు. నన్ను ఎవరు అలా పిలవలేదు చిన్నప్పుడు. వన్ మోర్ థింగ్, వెయిట్ ఫర్ కావ్య. వాడు లేకపోయినా నేను చనిపోయేవాడిని, కానీ ఎవరికి గుర్తుండేవాడిని. సో టేక్ గుడ్ కేర్ ఆఫ్ హిమ్. వాడి పేరు మీద మనీ కూడా డిపాజిట్ చేశాను. ఐ హోప్ ద కోర్ట్ విల్ యాక్సెప్ట్ మై లాస్ట్ విష్. నాకు నమ్మకం ఉంది నాకు ఉండేవాడికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందని. మీరంతా నాకు బెస్ట్ విషెస్ పంపండి, కానీ పూలు వెళ్ళి మాత్రం మాత్రం పంపండి. ఇంటర్నెట్ పర్వాలేదు, ఇంటర్నెట్ పర్వాలేదు. బాగా చెప్పానా? నీ ఒక్కడికేనా? రిషిమామకు వద్దా? రిషిమామకి ఏమైంది? ఓ, నీకు తెలీదా? తెలీదు. నీకోసం తన హార్ట్ చేస్తున్నాడు తెలుసా? మరి తనకెట్లా? అవును ఎట్లా? అవును ఎట్లా? అవును ఎట్లా? అవును ఎట్లా? తనకు హార్ట్ ఉండదు కదా, చచ్చిపోతాడు, బతకడు. రిషిమా చచ్చిపోతాడా? అవును. నిజంగా రిషిమా చచ్చిపోతాడా? రిషిమా చచ్చిపోతాడా? రిషిమా చచ్చిపోతాడా? ఎందుకు డాక్టర్ రిషి చచ్చిపోవడానికి ఎందుకు ఇంత ఆరాటపడుతున్నారు మీరు? కరెక్షన్ సార్, చచ్చిపోవడం కాదు, బతకడానికి. నా గుండె ఆగిపోయే లోపు మీరు ట్రాన్స్ప్లాంటేషన్ పర్మిషన్ ఇస్తే నేను కార్తీక్లో బతుకుంటాను సార్. నీ ప్రాణం తీసుకోవడానికి ఆర్టికల్ 21 ఒప్పుకోదు. చేంజ్ మార్చేయండి. ఎందుకో? ప్రాణానికి వాల్యూ ఇవ్వాలని. రేపు అలాగో పోబోయే నా ప్రాణానికి కాపాడగలిగే అవకాశం ఉన్నా చట్టం పేరుతో అడ్డుపడతాను కార్తీక్ ప్రాణానికి. మీరు ఎంత టైం ఎందుకు ఫేస్ చేస్తున్నారో అర్థం కావట్లేదు సార్. అంటే ఈ విషయాలు ఎంత టైం వేస్తేనే? డెఫినెట్గా. ఓ, నా దగ్గర టైం లేదు సార్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. గడిచే ప్రతి క్షణం నాకు భయంగా వేస్తుంది. అప్పుడప్పుడు గుండెలో వేస్తుంది సార్ నొప్పి, పిండేసే నొప్పి. అప్పుడు భయం వేస్తుంది సార్. చచ్చిపోతారా? హార్ట్కి డ్యామేజ్ జరుగుతుందని. అప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ కుదరదు. ప్లీజ్ స్పీడప్ ఈ ప్రాసెస్ సార్. లేకపోతే నా పార్ట్స్ని చెడిపోయి నేను వెజిటబుల్గా మారిపోతాను సార్. అప్పుడు నా కార్తీక్ బతకడు. అప్పుడు నేను బతకన్నా వేస్ట్ సార్.
What is this, Your Honor? దానికి ఒక ప్రొసీజర్ అంటూ ఉంటుంది. సెంటిమెంట్స్ తోటి, ఎమోషన్స్ తోటి కోర్టు ఆకట్టుకోండి. We will meet on Monday. ఎలా ఉంది రిషి? బాలేదు. బ్లడ్ పంపింగ్ మొత్తం ఆగిపోయింది. మరి ఏం చేద్దాం రా? ఆపరేషన్ చేయాలి. ఏం ఆపరేషన్? హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్. ఎలా రిషి? తీర్పు ఇంకా రాలేదు. రేపు సండే కోర్ట్ సెలవు. లేదు వెంకట్, రేపే చేయాలి. మనం ఆగలేదు. ఏ రిషి, యూ కాంట్ డూ దిస్. ఇన్నాళ్ళు నువ్వు చేసిన ఫైట్కి అర్థం లేకుండా పోతుంది. ఇంకో 24 గంటలు ఆగితే నా లైఫ్కి అర్థం ఉండదు. ఐమ్ సారీ వెంకట్, ఐమ్ గోయింగ్ అహెడ్. ఓకే పురుష్, సర్జరీ రెడీ చేయి. ఓకేరా. యూ రైట్ రిషి, మనం రేపే చేసేద్దాం. మనం కాదు, నేను. అంటే ఎవరు ఆర్డర్ తీసుకురా? ఏ నా మీద నమ్మకం లేదా? కాదు, ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. కోర్ట్ పర్మిషన్ లేకుండా నువ్వు ఇంజెక్షన్ ఇస్తే నీ కెరీర్కి పెద్ద రిస్క్. పర్వాలేదు, రిస్క్ చేస్తాను. అలా అయితే కోర్ట్ పర్మిషన్ ఎందుకు? ముందే నీ చేతులతో ఇంజెక్షన్ ఇప్పించుకునేవాడిని. కోర్ట్ నీకోసం రిషి, నాకు కాదు. నేను ఎప్పుడో కోర్ట్ డెసిషన్. పూజ, ప్లీజ్ నో ఫర్దర్ డిస్కషన్స్ ఆన్ దిస్. నువ్వు నాకు ఇంజెక్షన్ ఇవ్వటం లేదు, అంతే. మరి ఇంకెవరు ఇస్తారు? ద కిడ్స్ లైఫ్ ఇస్ ఇన్ డేంజర్. 24 hours లో హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చెప్పితే బ్రతకడు. అందుకే కోర్ట్ పర్మిషన్ లేకుండా సర్జరీ చేయడానికి రిషి తొందరపడుతున్నారు. రేపే కోర్టు తీర్పు ఇవ్వాలి. లేకపోతే కోర్టుపై ప్రజలకు నమ్మకం పోతుంది సార్. వీళ్ళంతా జ్యూరీ మెంబర్. రేపు కోర్టుకు రావడానికి రెడీగా ఉన్నారు. సో వాట్ డూ యూ వాంట్? యూ షుడ్ ఆర్గనైజ్ సండే కోర్ట్. టీవీ9 ప్రయత్నం ఫలించింది. డాక్టర్ రిషి కేసులో ఆదివారం కోర్టుని ఏర్పాటు చేయాలన్న మా విన్నపాన్ని గవర్నర్ ఆమోదించారు. ఈ మేరకు న్యాయశాఖకు ఆదేశాలు కూడా జారీ చేశారు. అలాగే కోర్టు పర్మిషన్ లేకుండా డాక్టర్ రిషి ట్రాన్స్ప్లాంటేషన్ ప్రయత్నాన్ని ఆపాల్సిందిగా పోలీస్ శాఖను ఆదేశించారు. పేషెంట్ పేరు? రిషి. ఏజ్? 24. బ్లడ్ గ్రూప్? బి పాజిటివ్. బీపీ? 120/80. పల్స్ రేట్? నార్మల్. బీపీ స్టెబిలైజ్ అయిందా? అయింది డాక్టర్. ఓకే. అందరినీ క్లీన్ చేయండి. ఇక్కడ ఎవరు ఉండడానికి వెళ్ళలేదు. నేను మాట్లాడతాను. మీరు అక్కడ రిషిని అరెస్ట్ చేయమని గవర్నర్ గారి దగ్గర నుండి స్పెషల్ ఆర్డర్స్ వచ్చాయి. ఇది న్యాయం చేయబోతోంది. మరణించే హక్కుని సమాజం ఆమోదిస్తుందా లేదా అని. ఐ నెవర్ టుక్ సొసైటీస్ హెల్ప్ ఇన్ మై కేసెస్. ఈ కేసులో తీసుకున్నాను కాబట్టి జడ్జిగా నా నిర్ణయం సమాజాన్ని వీటో చేయకూడదని నా ఒపీనియన్ కూడా ఒక స్లిప్ లో రాసి పెడుతున్నాను. నేను సొసైటీలో ఒక్కటే కదా. ఇప్పుడు ఇవి 13 ఉన్నాయి. ఏం చెప్తాయో చూద్దాం. ప్రెప్ అయిందా డాక్టర్? మీరేంటి ఇక్కడ? పాత బాటిల్ ఉన్నాయి. ఈ ఆపరేషన్ జరగదు మీరుంటే. రిషి, కార్తీక్ బ్రతకడు రిషి. నాకు తెలుసు రిషి. ఇదంతా పాడు చేయడానికి ఈయన వచ్చాడు. నాకు తెలుసు. నేను చెప్తున్నాను రిషి, నాకు తెలుసు. నా ప్రామిస్ నేను నిలబెట్టుకుంటున్నాను రిషి. రిమెంబర్, నీ అంత చూస్తానన్నాను. థ్యాంక్ యూ డాక్టర్. పూజ, డాక్టర్ పూజ. రిషి కోరుకుంది ఇదేగా. టేక్ ఇట్. రికార్డ్స్ లో నా పేరే ఉంది. తీసుకెళ్తాను అది. థ్యాంక్స్. He's all yours.
అవుతుంది పూజ. నా ముఖ్యమని నాకు ఇప్పుడే తెలిసింది. నీతో కలిసి బతకాలనిపించింది. ఐ లవ్ యూ. Dr. Pooja, you have successfully performed the heart transplant surgery. I'm very proud of you. నీవు నివసించిన ఈ ప్రపంచం తరపున TV9 నీకు నివాళులు అర్పిస్తుంది. Pooja, wait for me. 3 ఏళ్ళు కావస్తుంది. ఎప్పటికీ వాళ్ళతోనే ఉన్నాననే ఫీలింగ్ నాకు. వై నాట్? ఒకళ్ళు నా హార్ట్ ఉంటే ఒకళ్ళు నా బ్లడ్ ఉంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ పూజ ఇస్ సక్సెస్ఫుల్. నిన్నలన్నీ తెలిసిన సమయమా, కథలక నిలిచిపోవ కాసేపు, కనులను వదిలిపోయే చూపులతో కనులారా తన్ని చూడాలి, మనసారా మాట్లాడాలి. సంపూర్ణమైన నా జీవితం ఆకాశం అంత ఆనందంతో